హే గైస్ నమస్కారం. నేనైతే మా విలేజ్కి వచ్చాము. ఇక్కడ మ్యాంగోస్ కోస్తున్నారంటే జస్ట్ ఒక హ్యాండ్ వేద్దాం అనేసి. బ్యాక్ సైడ్ చూసారా, మొత్తం మ్యాంగోస్ ట్రీస్. మనకు చిత్తూరు అంటే గుర్తొచ్చేది ఓన్లీ మ్యాంగోస్ ట్రీస్ అంతే కదా. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ వీళ్ళు తొందరగా కోయేస్తారు. ఇక్కడ మనకి ఒక కేజీ ఎంత వెళ్తుందంటే 5 రూపీస్, మ్యాక్స్ అంటే 6 to 6 రూపీస్ వస్తే మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ మ్యాంగోస్ మంచిగా కింద పడి వేస్ట్ అయిపోతాం. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ట్రాక్టర్ వెహికల్స్ చిక్కదు ఫ్యాక్టరీకి వెళ్ళేదానికి. ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళినా ఒక 5 to 6 days పడుతుంది మనం రిటర్న్ కావాలంటే. అన్ని రోజులు ఎందుకు ఉంటుంది చెప్పు మ్యాంగోస్. చూడండి, చూసారు కదా, ఒక్కటోటి ఎంతెంత లావు ఉంటుందంటే ఒక్కొక్క మ్యాంగో 1 kg వస్తుంది. అంటే ఒక మ్యాంగో 5 రూపీస్. ఈజీ అన్న ఒక 4 to 5 లారీస్ వస్తుంది. చూసారు కదా మ్యాంగోస్ అండ్ వ్యూ బాగుంటుంది. నేనైతే ఏం చేస్తానంటే మా పొలాన్ని మొత్తం రౌండ్ వేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మా పొలంలో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటుంది. నీలంకాయలు, బంగినపల్లి అండ్ ఇది నార్మల్గా ఫ్యాక్టరీకి వేస్తాం అంటి మాటకాయలు అనేసి. ఓకే, ఫైనల్గా ఒక 2 kilometers నడుచుకుంటే ఫైనల్గా మా ప్లేస్ రీచ్ అయ్యాం. ఇది మా పొలం గాయస్. ఎలా ఉంది బైక్? ఈ బైక్ ఇక్కడ రావాలంటే నాన్న కష్టాలు పడాలి. చూడండి, ఇక్కడ ఇది మా పొలంలో. ఇక్కడ హోమ్, ఇక్కడ మాకు కావాల్సింది ఇక్కడ పెట్టుకుంటాం. ఇంతకుముందు అయితే మేము నైట్ ఇక్కడే పడుకునేవాం, దాని లోపల పడుకునే వాళ్ళం. ఇక్కడైతే మనకు ఆవులు, మేకలు అన్నీ ఉంటుంది. అన్నిటికీ షెడ్ ఇది. నాకు కుక్క అంటే భయం, సో దూరంగా వెళ్ళిపోదాం మనం. వ్యూ ఎలా ఉంది? బాగుంది కదా. మనకి ఆ సైడ్ అయితే మ్యాంగోస్ కోస్తున్నారు, మనం ఆ సైడ్కి వెళ్ళి చూద్దాం. ఓకే, మనకి చూడండి పైన తాటి చెట్టు ఉంది కదా, కనిపిస్తుంది మీకు? ఈ పక్కన తాటి చెట్టు చూడండి పైన. ఓకే, కనిపించింది కదా తాటి చెట్టు. ఆ తాటి చెట్లు అయితే తాటికాయలు ఉంది గాయస్. నాకు జూమ్ చేయటం రావలేదు మొబైల్లో. తాటికాయలు ఉంది, మాకైతే అందదు. సో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి పక్కనే మాడి చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఎక్కేసి ఒక పెద్ద స్టిక్ తీసుకొని చెక్కి అరగంట చూపు పెడితే ఒక కాయ పడేది. దాన్ని ఇంకా మేము మంచిగా కట్ చేసుకొని తినేవాళ్ళం. మనం చూసాం కదా, ఇక్కడైతే చూడండి మొత్తం మ్యాంగోస్. చూసారు కదా, మొత్తం మ్యాంగోస్ అయితే కట్ చేశారు, ఇంకా లోడ్ వేస్తున్నారు. మనం మా సైడ్ చూద్దాం, ట్రాక్టర్ ఎక్కడ ఉంది, లోడ్ ఎక్కడ వేస్తున్నారు అనేసి. ఓకే గైస్, మనమైతే చూస్తున్నాం కదా ఇక్కడ. చూడండి మ్యాంగోస్ చాలా వరకు వేస్ట్ అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయి. ఇక్కడైతే ట్రాక్టర్లు అయితే లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు చెట్టు కిందంతా కోసి దాంట్లో కుప్పలు వేసి అనుకోలు వేసి దాన్ని తీసుకెళ్ళి ట్రాక్టర్లు వేస్తున్నాం. ఓకే, మనం చూడండి ఎంత కష్టమో మనకి. ఇక్కడ మన పొలంలో ట్రాక్టర్ తిప్పాలంటే వాళ్ళు నానా కష్టాలు పడాలి, ఎందుకంటే మనకి ఇక్కడ స్పేస్ లేవు. ఇక్కడ చెట్టుకి కొంత స్పేస్ ఉంది. ఇంకా తను ఇప్పుడు మ్యాంగోస్ అన్నీ మనకి పైన ఉంది. ఇప్పుడు పైనకి వెళ్ళాలంటే ఇక్కడ తను మంచిగా టర్న్ చేసుకొనేసి ఇంకా ఆ కార్నర్కి వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా దాంట్లో ట్రాక్టర్లో ఫిల్ చేస్తారు. పెట్టినారా
ఇక్కడ చూస్తుంది మనమైతే చెట్ల కింద మామిడికాయలు కోస్తారు, కోసి ఇంకా అనుకూలు వేసి మామిడికాయలు అయితే తీసుకెళ్తున్నారు. కింద చూడండి ఎంత మామిడికాయలు వేస్ట్ అయిపోయింది అనేసి, ఇదంతా మాగిపోయి కింద పడిపోయింది, అంత వేస్ట్. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీకి ఇవ్వలేము మనం. గాయస్, మా వాళ్ళు నన్ను చూస్తూ సైలెంట్గా ఉండరు. నా దగ్గర పని చేయిస్తూ ఉన్నారు. ఏం చేస్తారంటే అనుకూలు లేపిస్తూ ఉంటారు, మామిడికాయలు తీపిస్తున్నారు, తీసి బండిలో తెప్పిస్తున్నారు. నన్ను అయితే సైలెంట్ పెట్టలేదు. నేను చెప్పేది మీకు ఏంటంటే, లీవ్లు ఉన్నప్పుడు కరెక్ట్గా పీజీలో తినేసి పడుకోండి, ఇట్లా విలేజ్కి వచ్చి కష్టపడకండి, సరేనా?